అందరికీ నమస్కారం అండి. రైనీ సీజన్ వచ్చేసింది అంటే ఎక్కువగా చేసుకునే స్నాక్స్ అయితే బజ్జీలు. ఈరోజు కట్ మిర్చీలను తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా లావుగా ఉన్నటువంటి మిరపకాయలని తీసుకోవాలి. ఒకవేళ అవి దొరకకపోతే నార్మల్ మిర్చిలోనే కొంచెం లావుగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా వాటి ఎండింగ్ని కట్ చేసుకొని చాకుతో లేదా పిన్నిస్లో మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న తెల్ల గింజలను అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు పోత పిండిని తయారు చేసుకుందాం. ముందుగా శనగపిండిని వేసేసుకొని ఒక గిన్నెలోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. దానివల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. కొంచెం పసుపు, మిరియాల పొడి, కొంచెం సోడా ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసేసుకొని కొంచెం వామును వేసుకొని ఒకసారి స్పూన్ తోటి అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా తయారయ్యేటట్టుగా చూసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెంగానే వేసుకోవాలి, ఒకటేసారి మొత్తం వేసుకోకూడదు. పిండి బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బజ్జీలోకి లోపల పెట్టుకునే స్టఫింగ్ని చూద్దాం. చింతపండు గుజ్జు, వాము, పిండి, ఉప్పు, కొంచెం నిమ్మకాయ రసం వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీనివల్ల లోపల స్టఫింగ్ చాలా బాగుంటుంది, తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిరపకాయల్లోకి ఈ స్టఫింగ్ అంతా పెట్టేసుకుందాం. ఒకవేళ పల్చగా అనిపిస్తే దీంట్లో మరికొంచెం బియ్యపిండిని కానీ లేదంటే శనగపిండిని కానీ కలుపుకోవచ్చు, ఒకవేళ జారుగా ఉంది అనుకుంటే. ఇలా మిరపకాయలన్నిటిలోకి కూడా ఈ స్టఫింగ్ని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలాగా వేసేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత కదిలిచ్చేసి 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. వీటిని మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ రంగులోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి. నేను చేస్తున్నప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది, మబ్బు బాగా పట్టి ఉంది. ఇవి కంప్లీట్ అయ్యే లోపలే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ వర్షం పడేటప్పుడు ఈ కట్ మిర్చీలను తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు బజ్జీలు కాస్త చల్లారిన తర్వాత మధ్యలోకి కట్ చేసేసుకొని మరొకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకి కట్ మిర్చీలు అయితే రెడీ అయిపోయాయి. వీటిపైన చాట్ కొంచెం చల్లేసుకున్నాము అంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా కట్ మిర్చీలను తయారు చేసుకొని మీ రైనీ సీజన్ అయితే ఎంజాయ్ చేయండి. Thank you for watching.